అందరికీ నమస్కారం అండి. నా పేరు భరత్ కుమార్ అండి. మా స్టోర్ నేమ్ వచ్చేసి ఇది స్టాల్ నేమ్ ఎకోమేట్ అండి. అన్ని ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట. ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా ఉంటాయి. న్యాచురల్ అగరబత్తి, పేపర్తో చేసిన పెన్స్ ఉంటాయి, బ్యాంబూ బ్రష్లు ఉంటాయి ప్లాస్టిక్ లేకుండా. సో ఇవన్నీ ఏంటంటే మనకి ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్ ఉత్పత్తులు అనమాట. ఇట్లా గిన్నెలు తోముకోవడానికి కాయిల్ స్క్రబ్బర్స్ ఉంటాయి. ఇది లూఫా అనమాట. ఇది నేతి బీరకాయతో చేసిన బాత్ స్క్రబ్స్. సో మనం బయట ప్లాస్టిక్ ఏదైతే వాడుతుంటామో వాటి వాడకుండా ఇది మనం బాత్ స్క్రబ్ లాగా వాడుకోవచ్చు, గిన్నెలు తోముకోవడానికి కావచ్చు. మనం బయట వాడేటన్నీ కూడా ప్లాస్టిక్తో ఉంటాయి కదండి. అది వాడడం వల్ల మనకి మైక్రో ప్లాస్టిక్స్ అనేది మళ్ళీ వాటర్లో డ్రైన్ అవుట్ అయ్యి పొల్యూటెంట్గా ఉంటుంది. గిన్నెలు తోమడంలో కూడా మనం స్కాచ్ బ్రైట్ అని ప్లాస్టిక్ వాడుతూ ఉంటాం. దానికి ఆల్టర్నేటివ్గా ఇది కాయిల్ స్క్రబ్బర్స్ అనమాట. సో ఇట్లా డిఫరెంట్ ప్రోడక్ట్స్. ఇవి వచ్చేసి పేపర్ పెన్సిల్స్ వెనకాల విత్తనాలు. వుడ్ వాడకుండా పెన్సిల్స్ విత్ సీడ్స్. ఏంటంటే పెన్సిల్స్ అయిపోయాక మనం సీడ్స్ని ప్లాంట్ చేసుకోవచ్చు. స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్కి కూడా ఏంటంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది, సీడ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని. వీటిని గ్రో చేసే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అట్లా గార్డెనింగ్ వైపు వాళ్ళకి మొక్కల వైపు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా వచ్చేసి న్యాచురల్ అగరబత్తి ధూప్స్ అనమాట. ఇదేంటంటే టెంపుల్ ఫ్లవర్స్ నుంచి దేవుడికి వేసిన దండల నుంచి ఫ్లవర్స్ కలెక్ట్ చేసేసి ఆ ఫ్లవర్స్ తోటి న్యాచురల్ ఎసెన్షియల్ ఆయిల్స్ వాడి హ్యాండ్మేడ్తో చేస్తారనమాట రకరకాల అగరబత్తీలు, ధూప్స్. సో అలా మనకి టాయ్స్ కూడా వుడెన్ టాయ్స్ అండి. ప్లాస్టిక్ టాయ్స్ లేకుండా చెక్కతో చేసి నేచురల్ కలర్స్తో డై చేసినాం అనమాట. మనం ప్లాస్టిక్ టాయ్స్ వాడితే ఏంటంటే పిల్లలు నోట్లో పెట్టుకుంటే అందులో ఉండే కెమికల్స్, బైసోఫెనాల్ కానీ ఇంకొన్ని కెమికల్స్ అనేది నోట్ నుంచి వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఈ వుడెన్ టాయ్స్ అనేది పిల్లలకి మంచి ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఇది నీంబుడ్ కోమ్స్, వేపతో చెక్కతో చేసిన కోమ్స్ అండి. ప్లాస్టిక్ కోమ్స్ మనకి హెయిర్ ఫ్రిక్షన్ వల్ల హెయిర్ లాస్ చేస్తూ ఉంటాయి. ఇది హెయిర్కి మంచిది అనమాట. మనకి స్కాల్ప్కి కూడా ఏంటంటే కొంచెం ప్రెషర్ పాయింట్స్ వల్ల కొంచెం అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. అలాగే మనకి ప్లాంటబుల్ నోట్ ప్యాడ్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే రీసైకిల్ పేపర్, తర్వాత హ్యాండ్మేడ్ పేపర్ విత్ సీడ్స్ తోటి నోట్ ప్యాడ్స్ తయారు చేయడం జరుగుతుంది. అలా మనకి న్యాచురల్ ఇవి వక్కాకుతో చేసిన ప్లేట్స్, చెరుకు పిప్పితో చేసిన ప్లేట్స్, అడ్డాకులతో చేసిన ప్లేట్స్. ఇప్పుడు మనం ఎక్కడ ఫంక్షన్లో ఇక్కడ చూసినా కానీ ప్లాస్టిక్ ప్లేట్స్ వాడుతున్నాం. దానికి ఒక చిన్న ప్లాస్టిక్ లైనింగ్ ఉంటుంది. మనం తినే వేడి ఫుడ్కి ఆ ఫుడ్లో నుంచి మనకి మైక్రో ప్లాస్టిక్స్ మనకు బాడీలో వెళ్తాయి. తర్వాత ప్లేట్స్ కూడా తొందరగా కరిగిపోవు. సో ఈ విధంగా పర్యావరణం హాని జరుగుతుంది, మన బాడీలో కూడా కెమికల్స్, ప్లాస్టిక్ అనేది వెళ్తూ ఉంటుంది. సో ఈ విధంగా అన్నిటికీ ప్రత్యామ్నాయాలు చూపించాలనే ఆలోచనతో ఇవన్నీ. మన దగ్గర జూట్ బ్యాగ్స్ ఉంటాయి, క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి, ప్లాస్టిక్ కవర్స్ వాడకుండా. సో ఇవన్నిటికీ ఆల్టర్నేటివ్స్ అనమాట. మనకి బల్క్లో కావాలంటే కూడా ఇస్తాము. ఈ ప్లేట్స్ కూడా ఫంక్షన్స్కి మీకు బల్క్లో కావాలంటే కూడా ఏంటంటే సప్లై చేస్తాము అనమాట. మా స్టోర్ వచ్చేసి ఇక్కడ ఓల్డ్ అల్వాల్ ఫాదర్ బాలయ్య నగర్లో ఉంది. పరంపర నేచురల్స్ అనే పేరుతో అండి. గత 2 సంవత్సరాలుగా అక్కడే మేము ప్రోడక్ట్స్ అన్ని అవైలబుల్ పెడుతున్నాము. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి, మిల్లెట్స్ ఉంటాయి, ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్, హెర్బల్ ప్రోడక్ట్స్, అన్ని ఉత్పత్తులు అక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మా స్టోర్కి వచ్చేసి అక్కడ తీసుకోవచ్చండి. ఇక్కడ మేము రాష్ట్రపతి నిలయంలో ఇప్పుడు ఉద్యానోత్సవంలో మెయిన్ పెట్టడానికి కారణం కూడా ఏంటంటే చుట్టుపక్కల ఉన్న లోకల్స్కి కూడా తెలియాలి పలానా చోట ఒక స్టోర్ ఉంది, ఎకో ఫ్రెండ్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. సో ఆ విధంగా ఏంటంటే ఆ ఏరియాకి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కానీ, ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ కానీ అవైలబిలిటీ ప్రొవైడ్ చేయగలిగితే పబ్లిక్కి కూడా ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. సో ఆ అవగాహనతోటి వాళ్ళకి ఒక అందుబాటు ఉంటే కూడా వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టాల్ పెట్టామన్నమాట. ధన్యవాదాలు సార్. మీరు చాలా మంచి పని చేస్తున్నారు సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అది సీడ్ పెన్సిల్స్ అండి. 3 సెట్ ఉంటుంది, 40 రూపీస్. ఒక్కొక్క పెన్సిల్కి ఒక్కొక్క సీడ్ వెరైటీ ఉంటుంది. పార్ట్స్లో ఇంట్లో తొట్లు ఉంటే తొట్లు పెట్టేసుకుంటాం. అది ధూప్ స్టిక్స్ అన్నమాట.